శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వివేకానంద సందేశాన్ని ఈ కాల్ టు ది నేషన్ అనే చిన్న పుస్తకం నుంచి మనం చదువుతూ ఉన్నాం. దానిలో ఈ రోజున సర్వ్ మ్యాన్ యాజ్ గాడ్ అనే అధ్యాయంలో నుంచి ఒక సందేశాన్ని చదువుదాం. ముందుగా దాన్ని ఇంగ్లీష్లో చదువుదాం, తర్వాత దాని గురించి మనం తెలుగులో చర్చించుకుందాం. త్రూఅవుట్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ యూ ఫైండ్ గ్రేట్ మెన్ మేక్ గ్రేట్ సాక్రిఫైసెస్ and the mass of mankind enjoy the benefit. If you want to give up everything for your own salvation, it is nothing. Do you want to forego even your own salvation for the good of the world? You are God. Think of that. వివేకానంద స్వామి ఒక అద్భుతమైన మాట కూడా చెప్తున్నారు. ఏంటంటే, ఈ ప్రపంచ చరిత్ర కనుక చూసేట్టయితే దానిలో గొప్ప గొప్ప మనుషులందరూ కనిపిస్తారు. వాళ్ళందరూ ఏం చేశారు? గొప్ప గొప్ప త్యాగాలు చేశారు. ఆ గొప్ప త్యాగాల వల్ల ఏం జరిగిందంటే సామాన్య ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానివల్ల గొప్ప ప్రయోజనాన్ని పొందారు. అది వాళ్ళు చేసిన పని. వివేకానంద ఇంకొక మాట అంటున్నారు అది చెప్పిన తర్వాత. ఏంటంటే, అలా ఎవరైతే కనుక గొప్ప వాళ్ళు త్యాగం చేసి చూపించారో ఆ విధంగా నువ్వు కూడా త్యాగం చేస్తే దానివల్ల మంచి జరుగుతుంది, జనబాహుళ్యానికి మంచి జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం ఏంటంటే అన్నీ నాకే కావాలి అనుకోవడం స్వార్థం. చివరికి నాకే ముక్తి కావాలి, నేను మోక్షాన్ని పొందాలి అని చెప్పి అనుకోవడం కూడా స్వార్థమే. వివేకానంద స్వామి అది కూడా చెప్తారు. ఏమంటారంటే, నేను ఒక్కడనే ఇలా హాయిగా ఉండాలి అని చెప్పి అనుకోవడం కూడా స్వార్థం. అందుకని ఏం చేయాలి? నీ తోటి వాళ్ళందరికీ కూడా అటువంటి స్థితి కలిగేందుకు నువ్వు ప్రయత్నం చెయ్యి, వాళ్ళందరికీ సహాయం చెయ్యి అని చెప్పి ఆయన చెప్పారు. నువ్వు గనక నీ ముక్తి కోసమే నువ్వు చూసుకుంటూ ఉంటుంటే అది పెద్ద గొప్ప విషయం కాదు. కానీ నువ్వు గనక నా ముక్తిని కూడా నేను త్యాగం చేస్తానండి, ఏమైనా పర్వాలేదండి, నేను ప్రపంచానికి మంచి చేస్తానండి, అంతే నాకు కావాల్సింది అని చెప్పి నువ్వు చెప్పగలిగితే నువ్వే భగవంతుడివి అని చెబుతున్నారు. దాని గురించి ఆలోచించమని అడుగుతున్నారు మనల్ని. ఏమిటంటే, ఎవడైతే కనుక ప్రపంచంలో అందరికంటే గొప్ప త్యాగం చేశాడో అటువంటి వాడిని మనం ఈరోజు తలుచుకుంటున్నాం. ప్రపంచంలో మనం గొప్ప గొప్ప వాళ్ళని చెప్పుకునే వాళ్ళందరూ కూడా మతం విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ వాళ్ళు చేసిన పనులు ఏమిటి అన్నిటిని కనుక మనం వాటిలన్నిటి యొక్క మూలం ఏమిటో పరిశీలిస్తే వాళ్ళు చేసిన గొప్ప పనుల్లో యొక్క మూలం ఏమిటంటే అది నిస్వార్థత. వాళ్ళు తమ స్వార్థాన్ని చూసుకోకుండా పనిచేశారు. దానివల్ల ప్రపంచానికి మేలు కలిగింది. వాళ్ళే కనుక స్వార్థం చూసుకున్నట్టయితే అంత చేయగలిగేవాళ్ళు కాదు. ఒక మనిషి ఉంటాడు, ఆ ఒక మనిషి గొప్ప త్యాగం చేస్తాడు. అందరూ చేయలేరు అలాగా, ఒక మనిషే చేస్తాడు. ఆ ఒక మనిషి చేసిన త్యాగంతో ఏం జరుగుతుందంటే సామాన్య ప్రజానీకం అందరూ కూడా హాయిగా అతడు చూపించిన మార్గంలో ప్రయాణం చేయగలుగుతారు. వాళ్ళందరూ కూడా దానివల్ల లబ్ధి పొందుతారు. అది ముఖ్యమైన విషయం. అది మనకి కావాలి. ఇది చెప్పిన తర్వాత వివేకానంద ఇంకొక మాట కూడా అంటున్నారు. ఏంటంటే, నీ ముక్తి కోసం నువ్వు గనక అన్నీ వదిలిపెడతాను, త్యాగం చేస్తాను, నేను సన్యాసం తీసుకుంటానంటే అది పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఇతరులకు మేలు చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి, అందరి శ్రేయస్సు కోరి పనిచేయడానికి నువ్వు గనక నీ ముక్తిని కూడా నువ్వు వదిలేస్తాను అని చెప్పి కనుక అనేట్టయితే అప్పుడు నువ్వే దేవుడివి అని చెప్పి ఆయన చెబుతున్నారు. ఏమండి, మనం అంటాం రాముడు దేవుడు అండి అంటాం. ఎందుకు రాముడు దేవుడు? రాముడు మనిషి, రాముడు దేవుడు కాదు. అయితే రాముడు ఏం చేశాడు? తన జీవితంలో గొప్ప త్యాగబుద్ధిని చూపించాడు. తన వాళ్ళందరి కోసం పనిచేశాడు. ప్రపంచంలో మనుషులందరూ హాయిగా ఉండడం కోసం దుర్మార్గాన్ని నాశనం చేశాడు. తన ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించాడు. అందుకనే రామరాజ్యం అని చెప్పుకుంటాం. ఆ విధంగా రాముడు తన ప్రజల కోసం పనిచేశాడు, ఇతరుల మేలు కోసం పనిచేశాడు. తన బాగు గురించి ఆయన చూసుకోలేదు. ఇలా చేసేవాళ్ళు ఎంతోమంది ఉండరు. ప్రపంచ చరిత్రను చూస్తే కనుక 6 మనుషుల చరిత్ర అని వివేకానంద స్వామి చెప్తారు. ఆ 6 మనుషులు ఎవరైతే అందరికంటే గొప్ప త్యాగబుద్ధిని చూపించారో వాళ్ళు 6 అంతే. అటువంటి వాళ్ళ చరిత్ర మనం చదువుతూ ఉన్నాం. మిగతా వాళ్ళందరి చరిత్ర చదవడంలో మనం మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడేటప్పుడు చరిత్రలో ఏం చెప్తారు? ఏమంటే పలానా వాళ్ళు అలా పనిచేస్తుండేవాళ్ళండి, ఇలా పనిచేస్తుండేవాళ్ళు, ఇలా వ్యాపారాలు చేస్తుండేవాళ్ళు, అలా జరుగుతుందని చెప్పేవాళ్ళు అంతే. కానీ ఒక మనిషి గురించి మాత్రం చాలా ఎక్కువ చెప్తారు. అందరికంటే ఎక్కువ చెప్పే మనిషి ఎవరైతే అందరికంటే గొప్ప త్యాగబుద్ధి చూపించాడు, ఎవరికి అందరికంటే మంచి బుద్ధిని చూపించాడు, మంచితనంతో మెలిగాడు, అటువంటి వాడిని మనం చరిత్రలో చూస్తాం. అటువంటి వాళ్ళు 100ల్లో ఉండరు, ఒక్కడే ఉంటాడు.
అదే వివేకానంద స్వామి మనతో చెప్తున్నారు. నువ్వు నీ సుఖాన్ని నువ్వు వదిలిపెడతావా, నీ ముక్తిని వదిలిపెడతావా, నీ స్వార్థాన్ని నువ్వు వదిలిపెట్టగలవా? నువ్వు అలా కనుక చేసినట్టయితే నువ్వే భగవంతుడివి, చెయ్యి అలాగా అని చెబుతున్నారు. జీవితం అనేది ఏంటంటే ఈ రోజున ఉంటుంది, రేపు పోతుంది. అయితే ఎవరైతే నిస్వార్థతతో మెలిగారో, ఎవరైతే నిస్వార్థ బుద్ధిని చూపించారో వాళ్ళే గొప్పవాళ్ళు. మనందరం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇతరుల మేలు కోసం మన జీవితాన్ని అర్పించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయాలి. అదే నిజమైన మతం. మతంలో మనం చేసే పనులన్నీ కూడా మనల్ని ఆ విధంగా ప్రవర్తించేందుకు సహాయపడాలి. అప్పుడే అది నిజమైన మతం అవుతుంది. వివేకానంద స్వామి చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.